హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వాసంతి విలాగ్స్. ఇగో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా అంటే కద్దుకా ఖీర్ని స్వీట్ అన్నమాట. ఇది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నా. ఇప్పుడు దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఏంటి అంటే సోరకాయలు. ఇగో మంచి లేతవి కావాలి. ఇగో ఇట్లా గిచ్చితే ఇగో ఇట్లా గోరు దిగుతుంది అనమాట. ఇది చాలా లేతగా ఉన్నట్టు. ఇలాంటి కాయలు అయితే మంచి ఫ్రెష్వి తీసుకోవాలి. నేనైతే 2 తీసుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ సాబ్దానం బియ్యం. వీటిని ముందే నానబెట్టుకున్నా. ఇవి కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానాలన్నమాట. 2 ప్యాకెట్స్ పాల ప్యాకెట్స్ తీసుకున్నా నేను. ఇంకా మీరు ఇష్టం వచ్చిన ప్యాకెట్స్ తీసుకోవచ్చు. నేనైతే ఆరోగ్య తీసుకున్నా. మంచి చిక్కటి పాలు 1 లీటర్ తీసుకోవాలి. అంటే మీరు చేసుకునే స్వీట్ క్వాంటిటీని బట్టి. జిఆర్బి వాళ్ళది నెయ్యి తీసుకున్నా. ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సేమ్ మన ఊర్లలో ఫ్రెష్ నెయ్యి ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లానే ఉంటుంది. మనకు టేస్ట్కి తగ్గట్టు షుగరు. ఇగో ఇదైతే ఇగో కస్టర్డ్ పౌడర్ ఇక ఉంది చూడండి. వీడియోలో చూపిస్తున్నా, పేరు కూడా చూపిస్తున్నా నేను. ఇవి ఎక్కడైనా కిరాణం షాప్లో కానీ ఇట్లా రత్నాదికి కానీ అలాంటి షాప్లలో దొరుకుతుంది. అక్కడ తెచ్చుకోండి. ఇదైతే ఇంకా ఇది వచ్చేసి మిల్క్ మేడ్ అండి. ఇది నెస్టైల్ కంపెనీది. ఇదైతే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. దీన్నైతే నేను యూజ్ చేస్తున్నాము. ఫైనల్ గా అయితే బాదాము జీడిపప్పు ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఎట్లా తయారు చేయాలో చూపిస్తాం. ఈ సొరకాయలు తీసుకున్నాం కదా, ఇది ఫస్ట్ పొట్టు మొత్తం ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక ఇట్లా నీట్గా పొట్టు అంతా తీసేసుకొని ఇక ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం అయితే మంచిగా పొట్టంతా తీసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొకటి కూడా మనం పొట్టంతా తీసేసుకుందాం. ఇట్లా మంచిగా పొట్టంతా తీసుకున్నాం కదా, ఈ కార్నర్స్ ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. ఇంకో దాన్ని కూడా నేను కట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక మంచిగా ఫ్రెష్ కడుక్కోవాలి. ఇప్పుడు ఇగో ఇట్లా మంచిగా నీట్గా ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి మంచిగా. ఇంకో ఇందులో సీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఇంకో ఇట్లా ఈ సీడ్స్ మొత్తం తీసేసుకొని మనము సొరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇట్లా ఇంకా ఇప్పులన్నీ తీసేసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇక ఇలాంటి బాక్స్ అంటే మనం కురక గీకేది అట్లా మామిడికాయలు గీకేది ఉంటుంది కదా, ఇది ఇట్లాంటి పండ్లతోటి ఇప్పుడు మొత్తం దీన్ని సొరకాయను మొత్తం తురుముకోవాలన్నమాట. ఇక ఇట్లా మంచిగా మొత్తం మనం అన్ని తీసుకున్న సొరకాయలన్నీ మనం ఇట్లా మంచిగా తురుముకోవాలి. ఇక మనం తురిమింది ఇట్లా వస్తుంది. ఇక ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా మొత్తము గీరుకోవడం అయితే అయిపోయింది. ఇంకా 2 సొరకాయలు కదా, 2 సొరకాయలది ఇక ఇంత అయింది. ఇప్పుడు వీటిని మంచిగా వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలి. నేను ఇప్పుడు చూపిస్తా వీడియోలో. ఇక వాటర్ బగోన్లో అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ సొరకాయ గీరింది మొత్తం ఇందులో వేసుకొని మంచిగా కడుక్కొని మంచిగా కడుక్కోవాలి. ఇక ఇట్లా మంచిగా కడుక్కున్న తర్వాత ఇక ఇట్లా గట్టిగా విసుక్కుంటా మనం ఒక దాంట్లో వేసుకోవాలి. ఇట్లా మొత్తం అసలు వాటరే ఉండొద్దు, గట్టిగా విసుక్కోవాలి. ఇట్లా మనం పిసుక్కొని గట్టిగా ఇందులో వేసుకోవాలి. మేమైతే ఇగో ఇంత పెద్ద బౌల్ తీసుకుంటున్నాం, ఎందుకంటే స్వీట్ కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద బౌల్ తీసుకుంటున్నాం. ఇక ఇప్పుడు స్టవ్ అయితే మేము ఆన్ చేసుకొని
స్టవ్ ఆన్ చేసుకొని ఈ బగోని పెట్టుకోవాలి. బగోని పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయిన తర్వాత జిఆర్బి వల్ల నెయ్యి యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ నెయ్యిని అయితే బౌల్ హీట్ అయింది కదా, దీంట్లో వేసుకుంటున్నా. ఇంకా నెయ్యి ఆగింది కదా, మనం డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మంచిగా నెయ్యిలో దోరగా పండుగా వేయించుకోవాలి. నెయ్యి వేడైపోయింది. ఇక ఇప్పుడు మనం మంచిగా వాటర్ విండేసుకున్న సోరకాయ తురుము ఉంది కదా, ఇంకా దీన్ని మొత్తం నెయ్యిలో వేయించుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇట్లా మంచిగా నెయ్యిలో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట. మంచిగా నెయ్యిలో ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే సోరకాయలు ఉన్న పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది స్వీటు. మూత తీసుకొని అయితే మనం మధ్యలో మంచిగా అది మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. మాడిపోనియద్దు, దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు సొరకాయ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా నెయ్యిలో. ఇప్పుడు దీంట్లో సాబ్దాన్ని మనం ఇంకా సాబ్దాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నా. ఇంకా ఇవి వేసుకున్నాం కదా, వీటితో పాటు వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇక చూడండి, ఇక ఫుల్ క్రీమ్ మిల్క్ అని ఆరోగ్య పాలు. ఇక పాలు అయితే పోసుకుంటున్నాం చూడండి. ఉన్నాం కదా, ఇంకొద్దిగానే వాటర్ అయితే వేసుకుంటున్నా. ఇవి చిక్కటి పాలు కదా. ఇక ఫ్రెండ్స్, ఇక పాలు అయితే బాగా మసిలిపోయినాయి కదా. ఇక ఇప్పుడు దీంట్లో పాలల్లో ఇక కండెన్సర్ మిల్క్ని అయితే వేసుకుంటున్నాం. ఇందాకనే మనము కండెన్సర్ మిల్క్ వేసుకున్నాం కదా, అది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇక పాలు కూడా మంచిగా చిక్కగా అయినాయి, అది మసిలి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలతో ఇక మంచిగా ఈ కలర్ వచ్చేటట్టు ఇక ఉండలు లేకుండా ఇక ఇట్లా మంచిగా ఉండాలి. కస్టర్డ్ పౌడర్ని ఇక మంచిగా ఇందులో పోసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక ఈ కన్సిస్టెంట్లోకి రాగానే మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. చూడండి, ఇక ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాం కదా. ఇక టేస్టీ కద్దుకి కీర్ రెడీ అయిపోయింది. ఇక చూడండి, చూస్తే నోరు ఊరుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.